ఏడాది ఓ అరుదైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది. సౌదీ అరేబియా, యుఏఈ సహా గల్ఫ్ దేశాల్లో ఫిబ్రవరి 17 రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. అదే సమయంలో క్రైస్తవుల్లో లెంట్ కాలం కూడా ప్రారంభం కావడం ఈ ఏడాది విశేష ఆధ్యాత్మిక సంఘటనగా మారింది. సుమారు 33 సంవత్సరాల తరువాత ఇలా రెండు మతాల ఉపవాస కాలాలు దాదాపు ఒకేసారి ప్రారంభమవడం విశేషంగా భావిస్తున్నారు. ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ పూర్తిగా చంద్రమాన పద్ధతిపై ఆధారపడుతోంది. చంద్ర సంవత్సరము సూర్య సంవత్సరంతో పోలిస్తే సుమారు 10 నుంచి 11 రోజులు తక్కువగా ఉండటంతో రంజాన్ ప్రతి ఏడాది ముందుకు జరుగుతూ వస్తోంది. ఈ చక్రం సుమారు 33 సంవత్సరాలకు ఒకేసారి పూర్తవుతుంది. 1447 హిజ్రీ నెలవంక దర్శనంతో ఉపవాసాలు ఆరంభమయ్యాయి. మరోవైపు క్రైస్తవ సంప్రదాయంలో లెంట్ బూడిద బుధవారంతో ప్రారంభమవుతోంది. ఈసారి ఫిబ్రవరి 18న వచ్చిన బూడిద బుధవారం నుంచి ఈస్టర్ వరకు 40 రోజుల పాటు ఉపవాసం, ప్రార్థనలు కొనసాగుతాయి. లెంట్ కాలం గ్రెగోరియన్ సూర్యమాన క్యాలెండర్ ప్రకారం నిర్ణయించబడుతుండగా రంజాన్ మాత్రం పూర్తిగా చంద్రమాన విధానాన్ని అనుసరిస్తోంది. అందుకే ఈ రెండు పవిత్ర కాలాలు ఒకేసారి ప్రారంభం అవడం అరుదైన సందర్భంగా భావిస్తున్నారు. గతంలో 1993లో ఇదే విధమైన సమన్వయం చోటు చేసుకుంది. ఈ పవిత్ర దినాల్లో ముస్లింలు ఉపవాసం, తరావీహ్ ప్రార్థనలు, జకాత్ వంటి దాన ధర్మాలు నిర్వహిస్తారు. క్రైస్తవులు కూడా ఆత్మ పరిశీలన, ప్రార్థన, ఉపవాసం, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మికంగా శుద్ధి పొందేందుకు, నియమశీలత పెంపొందించేందుకు ఈ కాలాన్ని ఇరు మతాల వారు అత్యంత పవిత్రంగా భావిస్తారు. మత పెద్దల అభిప్రాయం ప్రకారం ఈ అరుదైన సమకాలీన ఉపవాస కాలం పరస్పర గౌరవం, శాంతి, సామరస్యానికి ఒక శుభ సూచకంగా నిలుస్తోంది. భిన్న మతాలకు చెందిన ప్రజలు ఒకేసారి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నం అవ్వడం సమాజ ఐక్యతకు ప్రతీకగా మారింది. ఒకే సమయంలో రెండు మతాల ప్రార్థనా స్వరాలు మారుమ్రోగుతుండటం విశ్వాసానికి కొత్త అర్థాన్ని ఇస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిఫలించే ఈ అరుదైన ఆధ్యాత్మిక సమయం ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందిస్తోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.